లక్షల్లో ఓట్లు 30 నియోజకవర్గాల్లో గెలుపు ప్రభావితం చేసే సత్తా. వారంతా ఒక్కవైపే నిలిస్తే అధికారం ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ లెక్కలే తెలంగాణ పాలిటిక్స్ను టెంప్ట్ చేస్తున్నాయి. ఆంధ్ర సెటిలర్లు తమ వెంటే అంటే కాదు తమ వైపే అని ఎవరికి వారు ప్రకటించేసుకుంటున్నారు. అయితే ఏపీ సెటిలర్స్ మైండ్లో మాత్రం మరో పిక్చర్ రన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు అంశాన్ని క్యాలిక్యులేట్ చేసి మరీ ఓటు అస్త్రాన్ని సంధించే అవకాశమూ కనిపిస్తుంది. అందుకే ఈ సెన్సిటివ్ ఇష్యూను అంతే సెన్సిటివ్గా డీల్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఆయా పార్టీలు. ఇంతకు తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సెటిలర్ల ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడి రాజకీయానికి అక్కడి చంద్రబాబు అరెస్టుకి లింక్ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఆంధ్ర సెటిలర్లు మద్దతిచ్చేది ఎవరికి? ఆ 30 నియోజకవర్గాల్లో సెటిలర్లు ఏం చేయనున్నారు? ఏపీ సెటిలర్ల ఓటుకి చంద్రబాబు అరెస్టుకి లింక్ ఏంటి? సెటిలర్ల ఓట్ల కోసం ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఇదే పాట పాడుకుంటున్నాయి. దీనికి కారణం తెలంగాణ ఉద్యమంలో మొదలైన సెంటిమెంట్, సెటిలర్ల ప్రభావం ప్రతి ఎన్నికల్లో ఉండడమే. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్ల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి. దీంతో ప్రతి పార్టీ సెటిలర్ల ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇది ప్రతి ఎన్నికల్లో జరిగేదే అయినా ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం అంతకు మించే అని చెప్పాలి. ఎందుకంటే సెటిలర్ల ఓటు విలువేంటో ఆయా పార్టీలకు పూర్తిగా తెలిసింది ఇప్పుడే. దీనికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేయడమే. అదేంటి, ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అది ఎలా ప్రభావం చూపుతుంది అన్నదేగా మీ అనుమానం. అసలు ట్విస్ట్ అంతా అక్కడే ఉంది. దానికంటే ముందు తెలంగాణలో మరి ముఖ్యంగా భాగ్యనగరంలో ఉన్న సెటిలర్లు ఎవరు, వారి ప్రభావం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఓ మినీ ఇండియా. బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు అలాగే తెలంగాణకు వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇతర రాష్ట్రాల వారితో పోల్చుకుంటే ఏపీ, రాయలసీమల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు అధికంగా ఉన్నారు. ఒక హైదరాబాద్ లోనే దాదాపు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటారని అంచనా. వారిలో సగానికి సగం మంది ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్లే ఉంటారు. ఈ లెక్కలు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెరపైకి వచ్చాయి. కానీ ఆ సమయంలో ఐటీ ఉద్యోగులు ఓట్లు వెయ్యరని, పోలింగ్ రోజును హాలిడేగా ఎంజాయ్ చేస్తారని అపోహలు ఉన్నాయి. కానీ ఐటీ ఉద్యోగులు ఎంత సీరియస్ గా ఉంటారో తెలియచెప్పింది చంద్రబాబు అరెస్ట్. స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత అరెస్టుకు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కడం తెలుగు రాష్ట్రాల రాజకీయ అటెన్షన్ కు కారణమైంది. చంద్రబాబుకు మద్దతుగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ తదితర ప్రాంతాలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఆందోళనలు జరిగాయి. చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీతో పాటు మెట్రో రైలు స్టేషన్లో నల్లదుస్తులతో చేపట్టిన నిరసనలకు మంచి స్పందన వచ్చింది. సరిగ్గా ఇక్కడే సీన్ మారింది. ఐటీ ఉద్యోగుల నిరసనలు చూసిన తర్వాత సెటిలర్ల ఓట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో వారంతా డిసైడ్ అయితే ఏం జరుగుతుందో రాజకీయ పార్టీలకు తెలిసొచ్చింది. దీంతో అప్పటి వరకు చంద్రబాబు అరెస్టు ఏపీ ఇష్యూ అని, ఇక్కడ సీన్ క్రియేట్ చేయాల్సిన పనేంటన్న వాళ్లే టీడీపీ అధినేత అరెస్టుపై సింపతి చూపించడం మొదలుపెట్టారు. ఎక్కడ సెటిలర్ల ఓట్లు దూరమవుతాయనన్న అనుమానంతో వీరి ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లోని నాయకులు సైతం తమ పార్టీలతో సంబంధం లేకుండా చంద్రబాబు అరెస్టును ఖండించడం మొదలుపెట్టారు. చంద్రబాబు అరెస్టును ఖండించడంలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డారు. ఓవైపు స్థానిక బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తుంటే, మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందుకు భిన్నంగా ఇక్కడ ర్యాలీలు చేయొద్దని చెప్పడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. ఆ తర్వాత కేటీఆర్ తమ దృష్టిలో రాముడంటే, కృష్ణుడంటే ఎన్టీఆర్ అని ప్రకటించి ఆ వేడిని చల్లారేలా చేశారు. ఇది జరిగిన తర్వాత సెటిలర్స్ టార్గెట్ గా రాజకీయం మరింత రక్తి కట్టించే ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో సెటిలర్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్లాల్సిందే. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాదిగా ఉండడంతో పాటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచింది. అదే ఎన్నికల్లో టీడీపీ, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని ఏపీ సెటిలర్స్ జీర్ణించుకోలేక ఓట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని చూపించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో సెటిలర్స్ ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే, మిగిలిన స్థానాల్లోని సెటిలర్లు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. ఇటు తెలంగాణ ఏర్పడిన తర్వాత సెటిలర్లపై వివక్ష ఉంటుందని ప్రచారం జరిగిన కాలం గడిచే కొద్దీ ఆ అనుమానాలు తీరిపోయాయి. దాంతో ఆ తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు
2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్లు అత్యధిక శాతం బీఆర్ఎస్ కే ఓటేశారు. ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు సాక్ష్యం. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఏం చేస్తారన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మళ్ళీ చంద్రబాబు అరెస్టే. స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత అరెస్టు ఏపీ రాజకీయాన్ని ఎంతలా కుదిపేస్తోందో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలను కూడా అంతే ప్రభావితం చేయబోతోంది. ఎందుకంటే సెటిలర్లను, మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను ఈ ఎపిసోడ్ ఏకం చేసింది. ఈ విషయంలో చంద్రబాబు అరెస్టును ఖండించని వారికి సెటిలర్ల మద్దతు దొరక్కపోవచ్చు. అదేవిధంగా టీడీపీ అధినేత అరెస్టుకు కారకులుగా భావించిన వారికి ఓటు వేయకపోవచ్చు. ఇప్పుడు ఈ అంశమే కీ ఫ్యాక్టర్ కాబోతోంది. చంద్రబాబు అరెస్టు వెనుక వైసీపీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉందని సెటిలర్స్, ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులు నమ్ముతున్నారు. ఈ పరిణామం తెలంగాణ బీజేపీకి మైనస్ అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని బీజేపీ అధిష్టానం కూడా గుర్తించిందని, అందుకే లోకేష్ ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారని, చంద్రబాబు అరెస్టు వెనుక తమ ప్రమేయం లేదని చెప్పడానికే అలా చేశారనే విశ్లేషణలు వినిపించాయి. అదే సమయంలో అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంటే అమిత్ షా లోకేష్ కి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారని ప్రశ్నిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చేసిన ట్వీట్ ను కూడా ఉదహరిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను బట్టి చూస్తే సెటిలర్స్ బీజేపీకి దూరం జరిగినట్టే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. సెటిలర్ల ఓటు ఎవరికి అనే ప్రశ్నలో ఇక మిగిలింది కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే. ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీగా సెటిలర్స్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని తిరుగులేని స్థాయిలో ఏలిన ఆ పార్టీ ఏపీలో పూర్తిగా చతికిల పడిపోవడమే అందుకు ఎగ్జాంపుల్. అలాంటిది తెలంగాణలో సెటిలర్లు కాంగ్రెస్ కు ఓటేసే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో సెటిలర్లు అధికారం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు ఎవరు రక్షణ కల్పిస్తారు, తమ ఉద్యోగ, వ్యాపార అవకాశాలకు ఎవరు అండగా నిలబడతారు అని ఆలోచించుకొని అధికారంలోకి వచ్చే పార్టీకే సెటిలర్లు మద్దతునిస్తారని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే గులాబీ పార్టీకే ఫేవర్ గా ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ తాజా ఎన్నికల బరిలో నిలిస్తే మాత్రం సీన్ మరోలా మారొచ్చు. ఏది ఏమైనా సెటిలర్లు ఎటువైపు తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఆ గట్టునుంటావా నాకన్న ఈ గట్టు